సో రవి మాదల గారు హీ వాంట్ టు అడ్రస్ ద గ్యాదరింగ్ అండి. ఒక 2 minutes. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన కళాకారులందరికీ, టీవీ కళాకారులకి, సినిమా కళాకారులకి, వారిని ప్రోత్సహించే ప్రేక్షకులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. విబి ఎంటర్టైన్మెంట్స్ కళాకారులకి నన్ను జనరల్గా అందరూ అడిగేవారు, మీరు విబి ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్కి ఎందుకు వస్తారు అండి. విష్ణు బొప్పన గారు విబి ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ ద్వారా అటు బుల్లితెర అవార్డ్స్ అని, అటు వెండితెర అవార్డ్స్ అని అనేక కళాకారుల్ని, నిజంగా మనకు ప్రభుత్వాలు అవార్డ్ ఫంక్షన్స్ చేస్తాయి, కానీ ఈ మధ్య మనకి అవార్డ్ ఫంక్షన్స్ కరువైనవి కాబట్టి కళాకారుల్ని ప్రోత్సహించడం కోసం ఇలా అవార్డ్ ఫంక్షన్ చేసి కళాకారుల్ని చైతన్యవంతం చేసి ప్రోత్సహిస్తున్న విబి ఎంటర్టైన్మెంట్ వారికి నా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు తెలిసిందే, కళ కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అని నమ్మేవాళ్ళం. ఇవాళ మన సమాజాన్ని చైతన్యవంతం చెయ్యాలంటే అది ఒక సినిమా ద్వారా కానీ, ఒక టీవీ ద్వారా కానీ, ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధం కళ. కళగా మించిన ఆయుధం మరొకటి లేదు, ఇక రాదు. అందుకని ఈ కళ ద్వారా, ఈ సినిమాల ద్వారా తప్పనిసరిగా కుళ్ళుతున్న ఈ కుష్టు వ్యవస్థను కూకటి వేళ్లతో పెకలిస్తారని, కొత్త సమాజాన్ని నిర్మిస్తారని. ఎందుకంటే ఇవాళ మనల్ని చైతన్యవంతం చేయాలంటే ప్రతి ఇంటికి వచ్చింది టీవీ. మనకి న్యూస్ టీవీ ద్వారానే తెలుస్తుంది, రంజింపజేస్తుంది. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, చదువెందుకు, నలుగురిలో దీపమై వెలిగేందుకు, రాజకీయం మనకెందుకు, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకు. మరి ఈ టీవీలు, ఈ సినిమాలు, ఈ కళలు మనెందుకు, ప్రజల్ని చైతన్యపు బాటలో నడిపేందుకు. అందుకని విబి ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇది 10వ వార్షికోత్సవం. వారి అందరి బృందాన్ని, మొత్తం విబి ఎంటర్టైన్మెంట్ బృందాన్ని అందరినీ, అలాగే విబి ఎంటర్టైన్మెంట్ బొప్పన విష్ణు గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ ప్రతి సంవత్సరం చెయ్యాలని, ముఖ్యంగా పేద కళాకారుల కోసం, పేదవారి కోసం దీంతో సంపాదించిన డబ్బుని పేదవారికి ఖర్చు పెట్టడం నిజంగా చాలా గొప్ప విషయం. అందుకని మీరు పేదవారికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడు ఫంక్షన్ చేసినా మేమందరం రావడానికి కారణం అది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మరొకసారి నేను ఆకాష్ పూరిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నానండి.